ఇంకా 3 ఏళ్ళుగా ఉండగా రిజైన్ చేశాను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి వచ్చేటప్పుడు నేను కొంచెం అవమానకరంగా ఫీల్ అయ్యి సరే ఒక అంత అవమానకరమైన పరిస్థితి అంటే నేను అక్కడ ఉండగానే ఇంకొకళ్ళని పిలిచి నువ్వు ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్ కుర్చీలో ఉండగానే ఇంకొక ఇన్స్పెక్టర్ వచ్చి నాకు ఆర్డర్ వచ్చిందని లెగడం. కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు, లేదు నువ్వు ఈరోజు ఇంటర్వ్యూ చేయాలా, మీ ఎండి గారు పిలిచి నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి వీల్లేదు, యూ ఫీల్ హర్ట్. You may or may not walk out. Yes. But today, you are not supposed to interview Iqbal. No. అన్నారనుకోండి, యూ షుడ్ టెల్ యూ ద రీజన్ కదా. ఏదో మీరు ఈరోజు బాగలేదు గ్రాఫ్ పోయిన అది ముందే చెప్పాలి. లేదా నిన్ను లేదా యు ఆర్ ట్రాన్స్ఫర్డ్, వీఆర్ రిమూవింగ్ యూ ఫ్రమ్ వైబ్రెంట్ అంటే సడన్లీ సంబడి కమ్స్ ఇన్ యువర్ ప్లేస్ దట్ హర్ట్స్ యూ. అది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పెద్దిరెడ్డి, ధనంజయ రెడ్డి వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ జక్కంపోటి రాజా గారు లాంటి వాళ్ళు ఇంక్లూడింగ్ కేతిరెడ్డి కూర్చోబెట్టడం, ఫోన్లు ఆన్సర్ చేయకపోవడం, అపాయింట్మెంట్లకు అంచెలంచెల భద్రతలు, ఇవి ఇన్సల్టింగ్గా ఉంటాయి. అక్కడ యూనో హ్యాపీగా అక్కడ పోయాము, అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఎవరు అయ్యా ఈ కార్డ్బోర్డ్ దాటితే ఆయన మీటింగ్ పెట్టుకొని ఉంటాడు, మీటింగ్ అయిపోయింది, ఆల్ మీట్, వై నాట్. ఇప్పుడు 10 to 12 జాబు, 10 to 1, తర్వాత 3 to 3, 4 to 6 దట్స్ ఖతం అంటే ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి సాటర్డే సండే హాలిడేస్ రిలాక్స్ ఎంజాయ్ అంటే దట్స్ నాట్ ద వే సీఎం ఫంక్షన్స్. ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి అట్లా కాదు చేయాల్సి. ఇప్పుడు నువ్వు పులివెందులు అందరినీ జనం కొందరు వచ్చి తిడుతున్నారు, రాజశేఖర్ పేరు చెడగొట్టావు, అయినా కూడా కలుస్తున్నాడు కదా. సో దట్స్ హౌ ఇట్ షుడ్ హ్యావ్ బిన్ డన్ బిఫోర్. నెల్లూరుకి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కలవలేదంటే బుక్కేలు తీసుకున్నాడు, భూమికి విసిరి కొట్టి వెళ్ళిపోయారు. నేనేమంటానంటే మానసిక ఇది నుంచి ఆయన బయటికి వచ్చి అట్లా ఇప్పుడు పార్టీ మనుగడ నాకు కష్టం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 10 years నుంచి ఆయన బెయిల్లో ఉన్నాడు కేసుల్లో. ఇది అయినా మనం తట్టుకొని 24లో గెలిచి ఉంటే మొత్తం ఓరియంటేషన్ జరిగింది. అది ఇప్పుడు ఎవ్రీ వీక్ కోర్ట్ ఈస్ సేయింగ్ దే హ్యావ్ టు. ఇక రాబోయేది తీసుకున్న స్కామ్ లాగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు దానికి బాధ్యత అంత పై వరకు పోతుంది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి టీడీఆర్ బాండ్స్ స్కాము, ఇసుక స్కాము, మద్యము స్కాము, మార్ట్గేజ్లో స్కామ్, ఇక ఒక్కొక్కటి తీస్తూ ఉంటే మీకు వెళుతూ ఉంటే బైజూస్ స్కాము, ట్యాబులు స్కాము, మీరు యూ నేమ్ ఇట్, దే డోంట్ హ్యావ్ టు గో డీపర్ ఇన్ టు ది తర్వాత మైనింగ్లు, రాయల్టీలు స్కాము, నెల్లూరు జిల్లాలో సిలికా అక్కడికి పంపడము, ఏమి పెద్ద ఇన్వెస్టిగేషన్ పరిశోధన అక్కర్లేదు, కనపడుతుంది రైటింగ్ ఆన్ ద వాల్. మాది ఒక ఐజీ ఎక్స్పీరియన్స్తో మీరు చెప్తున్నాను పోలీసు అధికారిగా అట్లా ఉన్నాయి. సో ఈ కేసులు అసలు కేజ్రీవాల్ అనేది ఏముందండి, అందులో 100 కోట్లు లిక్కర్దే మీరు తీసుకోండి. ఒక ఉదాహరణ ఇస్తున్నాను, 100 కోట్లు దగ్గర ఏదో వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు లిక్కర్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రిజల్ట్ June 4 వచ్చిన తర్వాత వరకు కూడా అప్పుడు ఒక జీవో ఇచ్చారు. ఏమని? ఇప్పుడు మీరు డిజిటల్ చేయండి అని. ఇఫ్ యూ రిమెంబర్, ఈవెన్ ఇన్ గవర్నమెంట్ డిపోస్ వీళ్ళ ఆపరేటర్సు అక్కడ గవర్నమెంట్ డిపోలో కూర్చొని ఎవడి క్యాష్ ఎంత వచ్చింది, ఎవడు ఎంత తీసుకెళ్ళాడు అని తెలియదు. లిక్కర్ ఇప్పుడు అది అయిపోయింది. తర్వాత ఇసుక 700 కోట్లు మాకు బాకీ ఉన్నాడు, వాడు జేకే వెంచర్సా ఎవరో, ఎంత పోయింది ఎవరికి తెలియదు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ఐ థింక్ ఇట్స్ టఫ్ ఫర్ ది పార్టీ టు సర్వైవ్. ఒకటి వైలెన్స్ అనేది ఉండకూడదు. మొన్న కొడితే ఆయన ఏదో చెప్తున్నాడు, కానీ వైలెన్స్ అయినప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంక్లూడింగ్ చంద్రబాబు గారి మీద రాళ్ళు వేసినప్పుడు కూడా సమర్థించారు. రాకుండా పొంగనూరులో పెద్దిరెడ్డి ఆయన అనుచరులు రాళ్ళు వేశారు, నువ్వు ఈ దారి రావడానికి లేదు, అతను బోడే రామచంద్రం రావడానికి లేదు, రాళ్ళు అసలు హింస. తర్వాత 307 మళ్ళీ వీళ్ళ మీదనే. సరే వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయాలని నేను చెప్పాను, కానీ ఈ సంస్కృతి అనేది ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు, ఫుల్ స్టాప్ పెట్టాలి. నేను కూడా అనుకుంటున్నా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టడం ఇవన్నీ మంచిది కాదు, సమయం పాటించాలా, ఇది మంచిది కాదు. కానీ ఒకటి ఇప్పుడు
ప్రెజర్ కుక్కర్లో నుంచి నిర్బంధం బయటకు వచ్చి కొంచెం రియాక్షన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు ఆగాలి, అది రైట్ ఆగాలి. సరే, ఇప్పుడు మీరు సి రామచంద్రయ్య గారు ఇద్దరు కలిసే పార్టీలోకి వెళ్ళారు, ఇద్దరు మళ్ళీ ఒకేసారి బయటకు వచ్చారు. ఆయనకి మళ్ళీ పదవి వచ్చింది, మీకు మాత్రం రాలేదు. దానికి మీరు ఏమన్నా లేదు, నేను అంటే ఆయన ఎమ్మెల్సీ అవ్వగలిగారు, మీరు ఎమ్మెల్సీ కాలేదు, రైట్. దానికి ఏమన్నా ప్రత్యేక నేనేమని కోరానంటే, నాకు ఒక మైనారిటీస్కు సేవ చేసుకునే అంటే ఒక ఏదైనా వింగ్ ఉంటే ఇవ్వండి అని నేను కోరడం జరిగింది. సో ఎమ్మెల్సీ మీద నేను పెద్దగా, సో మీరు కాదంటేనే జనసేనకు ఇచ్చారు. నాకు ఎమ్మెల్సీది పెద్ద ఫోకస్ నేను పెట్టలే, నేను దాన్ని అడగలే కూడా. నంద్యాలలో ఏప్రిల్ 5లో పోయినప్పుడు కూడా ఏదైనా మైనార్టీ, మీరు అది చూస్తే కూడా రికార్డు, ఫరూక్ గారిని కలవడానికి వెళ్తూ, ఫరూక్ గారు మంత్రి అవుతారు, నేను కూడా ఏదైనా వారికి అసిస్టెన్స్ ఇస్తూ ఒక మైనారిటీస్ కోసం మంచి చేసే ఏదైనా ఒక అనేది తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అని అప్పుడే అనుకున్నాను. సో ఆ విధంగా నేను ఆలోచించాను. కొంచెం సేపు జనసేన గురించి మాట్లాడుకుందాం. ఆ రోజున అక్కడ ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో ఇప్పుడు జనసేనకి సంబంధించి ఎవరికో ఎమ్మెల్సీ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ అప్పుడు పిఠాపురం వర్మ గారికి ఇవ్వాల్సింది, వర్మ గారికి ఉన్నారు, రాధా గారు ఉన్నారు, వాళ్ళంతమంది ఉన్నారు. సో అక్కడ మరి న్యాయం జరిగిందా? టీడీపీ ఒకటి జనసేన అని పొత్తు కదండి, కూటమి. ఇంకా బీజేపీ కూడా ఉన్నారు కదా. అవును. సో సరే, ఒకరికి ఇప్పుడు ప్రస్తుతానికి 2 వేకెన్సీలు, ఒకటి టీడీపీ ఒకటి జనసేన అని వచ్చి ఉండదు. బాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గరగా ఎవరితో ఉండేవారు మీరు? అంటే అంత ఏమీ ఉండదా? అంటే దగ్గర ఏముంటుంది అందులో? మీ రాయలసీమకి సంబంధించి కూడా ఎవరితోనూ పెద్దగా బాగా మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కానీ? క్లోజ్ రిలేషన్స్ ఏముంటాయిలేండి, అందరితో బాగుండేవాళ్ళం మేము, అందరితో ఎవరితో శత్రుత్వం లేదు. నచ్చని అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీకు? పార్టీ పరంగా అడుగుతున్నా, నాటు జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఏం లేదు. అక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఇప్పుడు ఆయన కొందరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిట్టడం అంటే తిట్టడం అది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు, వ్యతిరేకించారా పార్టీలో ఉండగా అప్పుడు ఇలాంటివి? అంటే ఎందుకు తిడుతున్నారు, అవసరం లేదు కదా. నేను ఇప్పుడు కలిసినప్పుడు ఏం చెప్పాము, పార్టీ 19 లాగా 24 ఉండదని చెప్పగలిగిన నేనే. అదొక్కటే. అంటే ఆ టైం లేదు. ఇక నేను కలిసిందే 3 సార్లు. మిగతా వాళ్ళు కూడా ఒకటి. రెండు, ఇప్పుడు చెప్తున్నారు ఆయన కేతిరెడ్డి గారు, తర్వాత జక్కంపూడి రాజు గారు, ఈ పనికి మాలిన ధనంజయ రెడ్డి లాంటి ఆఫీసర్లని దే షుడ్ హావ్ గాన్ అండ్ టోల్డ్ హిమ్. నేను ధనంజయ రెడ్డికి చెప్పా, పెద్దిరెడ్డి చెప్పా, నువ్వు ధనంజయ రెడ్డికి చెప్పి అటుపో ఇటుపో అంటే నేను చెప్పానండి, ఆయన ఫోన్లు ఎత్తాడు. అందుకోసం వాళ్లకు నా మీద ఇది. ఒక్కొక్కరు పోయి, అయ్యా మీరు ఈ విధంగా మనం ఉన్నాయి, మీరు చేయాలా, ఇది పథకాలు ఒక్కటే సరిపోదు. నేను ఐ టోల్డ్ హిమ్, సి 19 ఈజ్ డిఫరెంట్, 24 ఈజ్ డిఫరెంట్ అని. డిఫరెంట్ సినారియో ఉంటుంది. ఈ విధంగా చెప్పలేకపోయారు. ఇప్పుడు అందరూ పెద్దిరెడ్డి, అందరూ సజ్జల గారు తప్పు చేశారు, సజ్జల గారి వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం, వాళ్ళని కలవలేకపోయాం అని అంటున్నారు. కానీ ఎంటైర్ డిఫరెంట్గా ఇక్బాల్ గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి గారి వల్ల నేను నష్టపోయానని మాట్లాడుతున్నారు. సజ్జల గారు ఫస్ట్ ఇయర్ నన్ను సజ్జల గారు కూడా ఇంటర్ఫైర్ అయ్యారు ఫస్ట్. ఓకే, సరే, హీ ఈజ్ టు సపోర్ట్ వన్ ఆఫీసర్, సరే అది పర్లేదు. అంటే సజ్జల గారికి ఒక టైటిల్ ఉంది, సకల శాఖ మంత్రి అని. ఓకే, కానీ పెత్తందారులు వర్సెస్ ప్రజలు అనేది చెప్పినప్పుడు పెత్తందారులు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నారు, ప్రజలు ఎవరు లేరు ఆయనతో. ఓకే, ప్రజలు ఏదో బటన్లు నొక్కిన వాళ్ళు కొంచెం ఉన్నారు, కానీ వీళ్ళే అసలైన పెత్తందారులు, వీళ్ళు పోనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా, ఏ విధంగా అపాయింట్మెంట్లు. నాకు 1 వీక్లో అపాయింట్మెంట్ ఇస్తాను జూన్లో, ఇవ్వలా, సడన్గా ఒక వచ్చేసింది ఆర్డర్. అరే అపాయింట్మెంట్ ఇస్తానని నన్ను పిలిచి ఉంటే పార్టీ ఆఫీస్లో వచ్చేయండి, రిపోర్ట్ చేయండి, ఏమైనా పంపించడం ఒక మర్యాదకరంగా ఉండేదని నేను ఫీల్ అయ్యాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పార్టీలో సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో కానీ అది ఒక జాతీయ పార్టీ. రాజశేఖర రెడ్డి గారితో మీకు అనుబంధం ఉండేది? బాగా అనుబంధం ఉండేది. ఆయన నన్ను ఆత్మీయంగా ఉండేవాడు. రాజశేఖర రెడ్డి అబ్బాయి అనే నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు. సరే, అప్పుడు కూడా సినారియో ఎలా ఉండిందంటే 19లో కొంచెం వాతావరణం, ఇప్పుడు నాకు ఎలా వీ కుడ్ రీడ్, ఎస్ దిస్ పార్టీ ప్రజలు దీన్ని హర్షించడం చేయలేదు. అప్పుడు కూడా చంద్రబాబు గారు అనుకున్నారు పసుపు కుంకుమలు ఇలాంటి కొన్ని పద్ధతులు.
ఇప్పుడు ఐ థింక్ అప్పుడు కూడా వాతావరణం ఆ విధంగా లేదు. వాళ్ళు అనుకున్నారు 120, 130, అదొక కారణం. సరే, రాజశేఖర రెడ్డి గారు 91, 92లో నాకు తెలియడం, చంద్రబాబు గారితో నేను 95, 2000 మధ్యలో ఆయనతో చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేసిన, ఈయనతో ముందు ఉన్నాము. సరే, లెట్స్ సీ హౌ, కొంచెం ఏదో సేవ చేయాలా, మంచి చేయాలా. మన ఒకటండి ఏ పదవి ఆశించి మీరు చేయాలి. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వాలా? దాంట్లో కూడా అంతే.